సావధాన చిత్తులై అవధరించండి. చిదంబరం క్షేత్రం మీకందరికీ తెలుసున్నటువంటి క్షేత్రం. అక్కడ స్వామి ఆకాశరూపుడై ఉన్నాడు. నిన్న ప్రస్తావన చేశాను. చిదంబరంలో కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వరుడు నటరాజమూర్తిగా వెలిసినాడు. అది ఆర్ధా నక్షత్రంలో వెలిశాడాయన. నటరాజ తత్వము చాలా చిత్రంగా ఉంటుంది. మీరు చూడండి, నటరాజు ఒక చేతిలో ఢమరుకని పట్టుకుంటారు. ఆ ఢమరుకని కదిపితే దాంట్లోంచి శబ్దం వస్తుంది. అది సృష్టికి ప్రతీక. నవ్వుతూ ఉంటుంది ముఖం, అది స్థితికి ప్రతీక. ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, అది లయకి ప్రతీక. ఒక పాదం ఈ మాయా అనబడేటటువంటి రాక్షసుణ్ణి తొక్కి పెట్టి ఉంటుంది. ఒక పాదం ఇలా పైకి లేచి ఉంటుంది. అంటే బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించు అని చెప్తుంటుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు తానై మీరు పొందవలసినటువంటి బ్రహ్మమును సూచించేటటువంటి స్థితిని చెప్తారు. కాబట్టి నటరాజమూర్తి పరబ్రహ్మమై ఉన్నారు. ఆ నటరాజస్వామి ఆర్ద్రా నక్షత్రంలో చిదంబరంలో ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో అటువంటి రోజున మహానుభావుడైనటువంటి రమణ మహర్షి తిరుచుళి, అంటే దాన్ని శాస్త్రము త్రిశూలపురము అని పిలిచాయి పురాణాలు. త్రిశూలపురము అని పిలవబడినటువంటి ఊరిలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు, ఆయన్ని భూమినాథేశ్వరుడు అని పిలుస్తారు. పరమశివుణ్ణి సహాయాంబ అని అమ్మవారికి పేరు. అంతే కదండి. నిజానికి ఆయనే ఈ సమస్త సృష్టికి కారకుడు. ఆయనకి సహాయాంబ అంటే అమ్మవారు మాయాస్వరూపిణి అయి సహకరిస్తుంది. కాబట్టి భూమినాథేశ్వరుడు, సహాయాంబ అనేటటువంటి పేర్లతో వెలిసినటువంటి ఆ తిరుచులి గ్రామంలో సుందరయ్యర్ అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయన పరాశర గోత్రీకుడు, పరమ భక్తి తత్పరత కలిగినటువంటి వాడు. ఆయన భార్య పేరు అళగమ్మ గారు. తమిళంలో అళగమ్మ అంటే సొంపైనది, సొంపు కలిగినది అని అర్థం. సొంపు అంటే అందమునకు మారు పేరు. ఆవిడ చాలా సొంపుగా ఉన్నారండి అంటే చాలా అందంగా ఉన్నారండి అని అర్థం. సుందరము అన్న మాట కూడా అందమనే పేరు. సుందరయ్యర్ అంటే అందం, అళగమ్మ అంటే అందం. ఈ రెండు అందాలు కలిస్తే ఒక కొత్త అందం వచ్చింది. ఆ అందం శుభం. శివుడికి మారు పేరు శుభం, శోభనం, సుందరం. ఈశ్వరుడికి కూడా ఆ మీనాక్షి అమ్మవారి యొక్క భర్తగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుందరేశ్వరుడు అని పేరు. ఆయన సుందరుడే. కాబట్టి సుందర్ అయ్యర్కి, అళగమ్మ గారికి జన్మించినటువంటి సంతానమే మూడవ సంతానము భగవాన్ రమణ మహర్షి. వారు జన్మించినప్పుడు యథార్థానికి పురుడు పోసినటువంటి ఆవిడ బాధపడిందట. ఎందుకు బాధపడింది అంటే, ఆడపిల్ల పుడుతుందనుకున్నాను, వరసైనటువంటి వాడు ఒకడు మేనబావ అయ్యేవాడు ఉన్నాడు, ఆడపిల్ల పుట్టలేదు, మగపిల్లాడు పుట్టాడు. మొట్టమొదట పుట్టినటువంటి ఆడపిల్లేమో శరీరాన్ని వదిలిపెట్టేసింది, ఆడపిల్ల కాలేదే అని బాధపడిందట. ఆవిడికి కళ్ళు లేవు, అంధురాలు ఆవిడ. పురిట్లో సాయం చేశారు బంధువు. ఆ పక్కన పురుడు పోస్తున్నటువంటి పూటకోళ్ళ, ఆ పురుడు పోసేటటువంటి మంత్రసాని అందిట, పుట్టిన పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా, బంగారు రంగులో మిరిసిపోతున్నాడు, నొక్కు నొక్కుల జుత్తు, పట్టు కూర్పులా ఎంత జుత్తుందో తెలుసా, ఈ పిల్లాన్ని కానీ నువ్వు చూడగలిగి ఉండి ఉంటే ఆడపిల్ల పుట్టలేదన్న మాట అని ఉండేదానివి కావు, అంత అందగాడు పుట్టాడు అందిట. ఆవిడ ఆ వృద్ధురాలు, సరే అంత అందగాడు పుట్టాడు, మగ పిల్లవాడు పుట్టాడు అని ఆ సమయంలో సంతోషించింది. ఈ పిల్లవాడే, ఈ మూడవ కాన్పులో జన్మించినటువంటి పిల్లవాడే రమణ మహర్షి. ఆ తర్వాత ఒక కుమారుడు కలిగాడు. ఆయన పేరు నాగసుందరుడు. ఆఖరణ పుట్టినటువంటి అమ్మాయి పేరు అలమేలు. వారికి కులదైవం వెంకటేశ్వరుడు.